అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నేను మాత్రమే ఆడియన్స్ కు నేనే ఫేవరెట్, ఎలా అయినా నన్ను సేవ్ చేస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ బిగ్ బాస్ లో పనికిరాదు. ఒక్కోసారి దానికి భారీ మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఆ సీన్ రిపీట్ అయింది. తన గొయ్యి తానే తవ్వుకుని బిగ్ బాస్ ఇంటి నుంచి అవుట్ అయ్యాడు అభయ్. అభయ్ నవీన్ హౌస్ లోకి రాగానే కాస్త అటు ఇటుగా కనిపించాడు. కానీ గేమ్ ఆడిన విధానం అతన్ని టాప్ 5 వరకు తీసుకుని వెళ్తుంది అనుకున్నారు అందరూ. హౌస్ మేట్స్ కూడా అతన్ని చీఫ్ చేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు, అందరి దృష్టిలో అభయ్ ఏ రేంజ్ లో ఉన్నాడు. కానీ ఆ కాన్ఫిడెన్స్ తోనే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు అభయ్. ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తారు అనుకున్నాడు. చీఫ్ అవ్వడం, సెల్ఫ్ నామినేట్ అవ్వడం ప్లస్ మైనస్ అయింది. అభయ్ చీఫ్ గా ఉన్నప్పటికీ అసలు గేమ్ లో ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓ కుర్చీలో కూర్చుని ఎంజాయ్ చేశాడు. తిట్టుకుంటున్నా కొట్టుకుంటున్నా చూసి చూడనట్లున్నాడు. ఒక చీఫ్ కు ఉండాల్సిన లక్షణాలు ఆయనలో అస్సలు కనిపించలేదు. పైగా బిగ్ బాస్ మీద చేసిన కామెంట్లు కూడా అతనికి నెగిటివ్ అయ్యాయి. నామినేషన్స్ జరిగే సమయానికి హౌస్ లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్స్ గా ఉన్నారు. బిగ్ బాస్ వీరిలో ఒకరు నామినేట్ కావాలని చెప్పాడు. దీంతో అభయ్, నిఖిల్ చర్చించుకున్నారు. నిఖిల్ తాను నామినేట్ అవుతానంటే అభయ్ అందుకు ఒప్పుకోలేదు. సేవ్ అవుతానన్న నమ్మకంతో తానే నామినేషన్స్ లోకి వెళ్తానన్నాడు. అటు ఈజీగా చీఫ్ పదవి రావడంతో తాను పక్కా సేవ్ అవుతానని అనుకున్నాడు. కట్ చేస్తే అతన్ని చీఫ్ గా తీసేశారు. గేమ్ కూడా అతని వల్లే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆడేవారు ఫేమస్ కాకున్నా సపోర్ట్ చేస్తారు ఆడియన్స్. కానీ అభయ్ ఫేమస్ అయినా గేమ్ ఆడకపోవడం నెగిటివ్ అయింది. కట్ చేస్తే అతన్ని పెద్దగా ఓట్లయితే పడలేదు. అటు హోస్ట్ నాగార్జునతో చివాట్లు తిన్నాడు. రెడ్ కార్డ్ చూపించుకున్నాడు. ఫైనల్ గా తక్కువ ఓట్లు రావడంతో ఇంట్లో నుంచి ఎలిమినేట్ కూడా అయ్యాడు. హౌస్ లో అందరూ అభయ్ కు సపోర్ట్ చేసి చీఫ్ పదవిని కట్టబెట్టారు. కానీ ఆయన మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కట్ చేస్తే ఎలిమినేట్ కూడా అయ్యాడు. వాస్తవానికి మొదటి 2 వారాలు ఉన్నట్లు అభయ్ ఆడుంటే కనుక ఇంట్లో ఉండేవాడు. కానీ అలా కంటిన్యూ చేయకపోవడం మైనస్ అయింది. పైగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ నామినేట్ చేసుకుని చేతులు కాల్చుకున్నాడు. తాను తీసుకున్న గోతులో తానే పడ్డాడు. ఈ వారం ఎలిమినేషన్ హౌస్ అందరికీ ఓ గుణపాఠంగా మారింది. ఆడియన్స్ చూసుకుంటారులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేయాలని ఫిక్స్ అయ్యారు. నామినేషన్లను కూడా సీరియస్ గా తీసుకోనున్నారు అనిపిస్తోంది. చూడాలి మరి త్వరలో ఏం జరుగుతుందో.